న్యూస్ ఎడిటర్స్ ఉంటారు. అలాగే ఫోటో ఎడిటర్గా కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేశవులు గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అనుభవాన్ని అలాగే ఆయన అభిప్రాయాలని ఆ రోజు ఉన్నటువంటి గొప్పదైనటువంటి విలువైనటువంటి జర్నలిజాన్ని ఇవాళ జర్నలిస్టులకే కాదు జనానికి కూడా చెప్పాల్సిన సందర్భంగా భావిస్తూ కేశవులు గారు, నేను ఇందాకే అన్నాను, కొంచెం బాధ అనిపించినా మిమ్మల్ని అందరినీ ఒక బాధలో పిలిచినందుకు నన్ను వేరుగా భావించకుండా మీరు వచ్చినందుకు మిమ్మల్ని గౌరవంగా నేను అభినందిస్తూ మీ అనుభవాన్ని కూడా ఈ ప్రజలకు తెలియజేయమంటాను. కేశవులు గారు నమస్కారం అండి. రామోజీరావు గారు ఈ న్యూస్ ఫోటోగ్రఫీ అనేదాన్ని ఆయన నిర్వచనం ఆయన ఏంటంటే, మనం మామూలుగా న్యూస్ ఫోటోగ్రఫీ అంటే ఏదో మినిస్టర్ గారు వెళ్ళారు, అదే రిబ్బన్ కట్ చేశారు, అవి కాదు. ప్రజలకు సంబంధించిన న్యూస్ ఫోటోగ్రఫీ ఉండాలి, ప్రజలకు సంబంధించిన ఫోటోలు ఉండాలి. పాఠకుడు ఆ ఫోటో ఏంటి అనేది కొంచెం ఆగి చూడాలి. పేపర్ అంటే ఏదో రిబ్బన్ కట్ చేస్తున్నారు, అది కట్ చేస్తున్నారు అంటే అప్పట్లో న్యూస్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ లేరు మన దగ్గర. అయితే అప్పుడు కొత్తగా నేను ఈనాడులో చేరాను. చేరినప్పుడు అప్పుడు 70s చేరాను నేను. అయితే నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అది ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ వస్తున్నాడు. అప్పుడు అంజయ్య గారు ముఖ్యమంత్రి. అయితే ఆ అసైన్మెంట్కు నేను వెళ్ళాను. మామూలుగా వస్తున్నాడు, ఫోటో కూడా తీసిస్తారు, అది మామూలుగా అనుకున్నాం. కానీ అక్కడ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఏమిటి, ఒక ముఖ్యమంత్రి, అంత సీనియర్ ముఖ్యమంత్రి, ఏజ్ చాలా పెద్దదైనది అంజయ్య గారిది. ఆయన ఎయిర్పోర్ట్లో దిగడమే ఈ అరేంజ్మెంట్స్ ఏంటి, అట్టహాసం ఏంటి, ఇదంటే ఏంటని ఆయన కోప్పడుకుంటూనే వస్తున్నాడు. ఆ చేతులు ఊపుకుంటా, ఆయన మీద కోప్పడుకుంటా, అవన్నీ నేను ఫొటోస్ తీసుకుంటూ వచ్చాను. ఆయన ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, ఒక ఫ్లైట్ ఆడ ఉంది స్పెషల్గా. అంటే ఆయన వెంబడి కూడా ఈయన వెళ్ళాలి, ఎవరు ముఖ్యమంత్రి కూడా వెళ్ళాలి. ఓకే. ఆయన వచ్చేసి ఆయన చాలా రిక్వెస్ట్గా చేస్తున్నాడు అంజయ్య గారు. ఆయన ఏమంటాడు, రిక్వెస్టింగ్లోనే ఉన్నాడు ఆయన. ఆయన మాత్రం చాలా కోపడుతున్నాడు. నేను ఆ ఫొటోస్ అన్నీ నేను తీశాను. ఆయనను, అంజయ్య గారిని కూడా ఫ్లైట్ ఎక్కనీయకుండా ఆయనను అవమానించినట్టుగానే చేశాడు. మొత్తం సీన్ మొత్తం ఆయనకు అవమానంగానే ఉన్నది. ఆ ఫోటోలు తీసేశాను. మామూలుగా నేనేం చేశాను, చెక్ చేసుకొని ఒక 10 ఫోటోగ్రాఫ్స్, ఇంపార్టెంట్ 10 ఫోటోగ్రాఫ్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసాను, డెస్క్ ఇచ్చాను. డెస్క్ ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే ఆయన ఈవినింగ్ అవర్స్లో చైర్మన్ గారు ఏంటి ఈరోజు మనం న్యూస్ ఐటమ్స్ ఏమున్నాయి ఇంపార్టెంట్స్ అని న్యూస్ ఎడిటర్ని పిలుస్తాడు. ఓకే. అక్కడ మీటింగ్ జరిగింది. ఏంటి ఈరోజు ఇంపార్టెంట్స్ అంటే, ఏదో రాజీవ్ గాంధీ వచ్చాడండి, రాజీవ్ గాంధీ వచ్చాడు, ఏం చేస్తున్నారు అంటే ఒక ఫోటో ఇచ్చి ఇట్లా బాక్స్ ఐటమ్ ఇట్లా ఇస్తున్నాం, అది ఇది అన్నాడు. తర్వాత అదర్ న్యూస్ ఏందో చెప్పాడు. ఓకే, రాజీవ్ గాంధీ ఐటమ్ ఏది అన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ ఐటమ్ ఏదని చూశాడు. చూసిన తర్వాత ఫొటోస్ ఏవి అన్నాడు. ఫొటోస్ 10 ఫొటోస్ చూశాడు ఆయన. అవును, మనకు ఫొటోస్ అన్నీ ఐటెంలో ఉన్నాయన్నీ ఫొటోస్లో ఉన్నాయి. మనం వచ్చినప్పుడు ఒక్క ఫోటో ఇచ్చేయడం ఏంటి, కొత్త రకంగా ఆలోచన చేయొచ్చు కదా మీరు డెస్క్ వాళ్ళు అని ఆయన ఏం చేశాడంటే ఒక 8 ఫొటోస్ దాంట్లో సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి ఐటెం పెట్టకుండా ఐటెంలో ఉన్న విషయాలు క్యాప్షన్గా పెట్టాడు. 8 ఫొటోస్ ఫ్రంట్ పేజీలో పెట్టిన తర్వాత ఆయన 2 సార్లు క్యాప్షన్స్ మార్చాడు, హెడ్లైన్స్ ఆయన్నే పెట్టాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 12 గంటలకు వచ్చి మళ్ళీ హెడ్లైన్ మార్చాడు. తెలుగు జర్నలిజంలో ఒక సెన్సేషనల్గా మారింది అప్పుడు ఆ పేపర్. అంటే అప్పుడు ఇది 50 NP ఉన్న ఈనాడు పేపర్కు 1 రూపీ బ్లాక్లో అమ్మారు నెక్స్ట్ డే, ఆ రోజు ఆ ఎడిషన్ మళ్ళీ ఎక్స్ట్రా ప్రింట్ చేశారు. అదే అయితే నెక్స్ట్ డే మళ్ళీ రాజీవ్ గాంధీ ఇక్కడ లిబర్టీ దగ్గర ఒక ఫంక్షన్ ఉన్నది, అక్కడ వచ్చాడు.
అక్కడ వచ్చినప్పుడు నేను ఫోటో ఇచ్చాను, ఏదో ఇచ్చాననుకుని నేను మార్నింగ్ మళ్ళీ వచ్చేటప్పుడు నేను పేపర్ చూడలేదు, డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ అక్కడ వచ్చాను. వచ్చేసరికి అందరూ ఈ వెంకట్రావు, తర్వాత సుందరము, ఎక్స్ప్రెస్ సుందరం, వాళ్ళందరూ వచ్చి నువ్వు అక్కడ వచ్చారు. ఐ వెంకట్రావు వీళ్ళందరూ వచ్చారు. ఏమయ్యా హీరో అయిపోయావు నువ్వు, మేము చేయలేని పని నువ్వు చేసేసావు, అదిరిపోయింది పేపర్ ఈరోజు, ఏం కేశవులు గారు అని నన్ను చాలా పొగిడారు. అసలు నేను పేపర్ చూడలేదు ఇంకా, నేను ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చేసాను. అనేసరికి ఏమి జరిగింది సార్ అంటే, అదిరిపోయిందయ్యా, మా దగ్గర ఏమి లేదు, అసలు న్యూస్ ఫోటోగ్రాఫర్స్ లేరు అప్పట్లో, అయ్యే పేపర్కు లేరు. ఓన్లీ ఎక్స్ప్రెస్కి ఒక అతను శ్రీనివాసన్ అని ఉండేవాడు, ఆయన పెద్దగా వచ్చేవాడు కాదు. అయిన తర్వాత అక్కడ వీళ్ళందరూ నన్ను పొగిడి ఆయన ఏదో టీ అయి దాపిచ్చారు అక్కడ తీసుకెళ్ళి. అయితే అప్పటి నుంచి న్యూస్ ఫోటోగ్రఫీలో ఒక మార్పు వచ్చేసింది. అన్ని న్యూస్ పేపర్లు ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకోవాలి అనేది ఒక మార్పు వచ్చింది. తర్వాత ఈ అసెంబ్లీలో ఏం జరిగిందంటే నెక్స్ట్ డేనే మా ముఖ్యమంత్రిని అవమానించారా, ఆంధ్రుల ఆత్మగౌరవం అని వాళ్ళు ఎవరు వెంకయ్య నాయుడు, తర్వాత జైపాల్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి ధర్నా చేశారు కొంచెంసేపు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు శంకిస్తారా అని. అప్పుడు ఇంకా ఎన్టీ రామారావు పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు, ఇంకా 1-2 నెలలు అయితే. ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది ఈ ఫోటోలో నుంచే వచ్చింది. ఎక్సలెంట్ అండి, నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది ఈ ఫోటోలో నుంచే వీళ్ళు అపోజిషన్ లీడర్లు కూడా అదే అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు ఈ నినాదం పట్టుకొని పబ్లిక్లోకి వెళ్ళాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది. అది నరేంద్ర మోడీ గారు కూడా చాలాసార్లు ఆయన పార్లమెంట్లో అంజయ్య గారిని అవమానించారు మీరు, మీ కాంగ్రెస్ వాళ్ళు అని 2-3 సార్లు ఆ ఇష్యూ ఎత్తాడు మోడీ గారు కూడా. ఇది అంటే న్యూస్ ఫోటోగ్రఫీ అనేది ఒక చరిత్ర సృష్టించింది. అది కేశవులు గారు, అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు అని అంటారు. అలాగే మీరు తీసినటువంటి దృశ్యాల్లో ఉన్న నిజాన్ని ప్రజలు చూడగానే చదవకుండానే ఒక చూపుతోనే అర్థం చేసుకునే గొప్ప పవర్ఫుల్ మీడియా ఏంటి అని అంటే ఫోటో జర్నలిజం. బట్ ఇవాళ చూడండి విచిత్రంగా ఎన్నో